దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ రోజు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు. ఉదయకాలమందు చక్కగా లెగుస్తున్నావు. నీ శ్వాస ఆగిపోవటం లేదు. నీ గుండె కొట్టుకోవడం ఆగిపోవటం లేదు అంటే దానికి ఒక గొప్ప కారణం ఉంది. అది నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీ పక్షముగా ఉండి ఆయన నిన్ను రక్షకుడిగా కాపాడుతూ ఉన్నారు. అంతేకాకుండా నీవు నిద్దట్లో ఉన్నా ఆయన నీ చుట్టూ ఆయన ఆత్మను కంచెగా వేసి కాపాడుతున్నారు. నిన్ను కాపాడే దేవుడు నిద్రపోయే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు. వాక్యము చెప్తోంది, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని. కాబట్టి మనల్ని కాపాడుతున్న దేవుడు నిద్రపోక కునుకక అనుక్షణము మనల్ని కాపాడుతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 121వ కీర్తన 4వ వచనము. ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఇజ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. ఆమేన్. మనల్ని కాపాడే దేవుడు కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదండి. అనుక్షణము ప్రతి అడుగులో కూడా మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు. మనము నిద్రపోతున్నప్పుడు కూడా దేవుడు ఆయన ఆత్మను కంచెగా వేసి మన గుండె ఎలా కొట్టుకోవాలో, మన శ్వాస ఎన్నిసార్లు తీసుకోవాలో అన్నీ సక్రమంగా జరిగిస్తూ ఆయన దూతలను కావలిగా ఉంచి బలమిచ్చి శక్తి ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయన మరలా మనం ఉదయకాలం ముందు లేచి యథావిధిగా మన పనిపాటలు చేసుకోవడానికి ఆయన కృప చూపుతూ ఉన్నారండి. ఆయన మన పక్షముగానే ఉన్నారు. మనము నిద్రపోతున్నప్పుడు మనల్ని దర్శించి కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతున్న దేవుడు. కాబట్టి అనుక్షణము దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నారండి. మనకి తెలియని ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతున్నారు. ప్రతి అడుగులో ఆయన తోడుగా ఉండి మనల్ని చేపట్టి నడిపిస్తున్నారు. మన మార్గాలను ఆయన సరళము చేస్తూ ఉన్నారు. కాబట్టి అనుక్షణము మనల్ని కాపాడుతూ ప్రతి అడుగులో మనల్ని కాపాడుతూ రక్షిస్తున్న దేవుడు. కునుకక నిద్రపోక అలసిపోక మన చుట్టూ ఆయన ఆత్మను కంచెగా వేసి మనల్ని నడిపిస్తూ ఉండగా ఆయన కంటి పాప వలె కాచి దాచి కాపాడుతున్న దేవుడు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. కాబట్టి ఆయనకే మనము సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని బహుగా దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.